దేవుడు మమ్మల్ని అన్ని విషయాల్లో మమ్మల్ని పంచుకుంటున్న స్వామి విషయంలో సుమంత్ విషయంలో మాకు ఎంతో సహాయం చేశాడు. స్వామిని కూడా ఈ సన్నిధికి వచ్చి రక్షణ పొందుకోవాలని దేవుని అడుగుతున్నాను. ఇదే నా సాక్షి. నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగలేదు. బాగా కూర్చున్నా తల తిరిగి కింద పడ్డట్టు ఉంటుంది, మంచి కింద పడ్డట్టు ఉంటుంది. నేను దాన్ని హాస్పిటల్ చూపించుకుంటే నీకు రక్తం 5 పాయింట్లే ఉన్నామా, బాగా చూపించుకోవాలన్నాడు. ఒక్కొక్క సూది వచ్చి 30,000 4 సూదులు రాసి ఇచ్చారు. అవి మింగిన కాంచి తగ్గింది, బాగానే ఉంది. మళ్ళీ పోయి చూపించుకుంటే మళ్ళీ పెట్టింది అమ్మాయికి ఏమవుతుంది, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి చూపించుకుంటుందో అని చెప్పారు. అది నా శాస్త్రం. అది పోయిన వారం, అదే పోయిన సంవత్సరం 31st నాకు ఇదే వాగ్దానం వచ్చింది. నీ దేవుడు అన్నాడు, నీ పక్కన 1000 మంది వచ్చినా నీకు ఏం కానీ అన్నాడు. ఇప్పుడు ఇది మళ్ళీ ఇదే 31st వచ్చింది, సంవత్సరం అయింది. ఇప్పటివరకు నాకు దేవుడు ఎప్పుడు నా దగ్గరికి ఏది హాని రాలేదు, ఏది రాలేదు. ఒక్కడే వస్తున్నాను, రైల్లో ఒక్కడే వెళ్తున్నాను ప్రశాంతం నుంచి. ఇప్పుడు దాకా ఏది దేవుడు నా దగ్గరికి రాయలేదు. నేను చేసే పనులు నా తోడుగానే ఉన్నాడు, ప్రతి విషయంలో నా తోడుగానే ఉన్నాడు దేవుడు. ఆయన అంతా నమ్మదగిన దేవుడు. ఇప్పుడు నమ్మమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. ఎన్నో చోట్ల తిరిగా ఒక్కడిని ప్రశాంతం, ఎన్నో చర్చికి ఎక్కడికి వెళ్ళాను. ఈ చర్చిలో సేవకులు నాకు మొదట అడిగేశారు ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇంకా అద్భుతంగా ఉంటుంది నా జీవితం. దేవుడు కష్టాల్లో కూడా మంచి సంతోషాలు ఇచ్చాడు నాకు. ఏదో డబ్బులు లేని క్షణాల్లో కూడా దేవుడు దయచేశాడు. రావడానికి లేని రోజులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఎన్నో చేశాను. కానీ దేవుడు ఇచ్చాడు, అద్భుతంగా ఇచ్చాడు నా జీవితం. ఇప్పుడైతే అవును, ఒకనొక టైంలో ఏం లేవు కాదు, అన్నీ ఇచ్చాడు దేవుడు. ప్రతి ఒక్కటి ఇచ్చాడు, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. గొప్ప కార్యాలు చేశాడు నా జీవితం. ఆమె లేకపోతే ఇప్పటివరకు ఉండే మా అమ్మ ఇప్పుడు నెట్టుకొని వచ్చింది. నాన్నకు బాగాలేనప్పటి నుంచి ఇప్పుడు నెట్టుకొని వచ్చింది. ఆయన కార్యాలు అద్భుతమైన దేవుడు. ఎక్కడైతే పడిపోయారో అక్కడే నిలబెట్టాడు ఇప్పుడు నన్ను దేవుడు. అదే చోట నేను ఉన్నాడు ఇప్పుడు. అద్భుతంగా నెట్టుకుంటూ వచ్చాడు, ఇంకా నెట్టుకుంటూ వెళ్తాడు. రాబోయే 2026లో ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈ సన్నిధిలో ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చారు దైవసేవకులు. నన్ను ముందుకు నడిపించారు. నాగరాజుమ ప్రతి ఒక్కరు, నాగరాజుమ కూడా ఒకసారి చెప్పాడు నాకు, నీకు ఏమన్నా అవసరాలు ఉంటే బుక్లో రాసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చర్చ ఎన్నో రాశాను డైరీలో. ప్రతి ఒక్కటి నాకు జరిగింది. ప్రతి ఒక్క కార్యం దేవుడు ఏంటి దేవుడు ఆపలేదు. నా తల్లి నా తండ్రి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాడు. వీడి చదువులో కూడా దేవుడు అద్దుకున్నాడు. అసలు నేను దూరం చదివిస్తారా లేదా అనుకున్నా స్టేజ్లో నుంచి దేవుడు ఇంతవరకు నెట్టుకుంటూ వచ్చాడు. మంచి జాబ్ దయచేశాడు. మంచి జాబ్లో మంచి మేనేజర్ని అందరం చేసి అడిగినప్పుడల్లా సెలవు ఇచ్చారు. ఇప్పుడు కూడా అడిగిన ప్రతిరోజు సెలవు ఇచ్చారు. నాకు మంచి జీతాన్ని దయచేశాడు, మంచి చోటుని కనిపించాడు. చివరికి దేవుడు నమ్మదగిన దేవుడు. చిన్నసార్లు దేవుడు జీవించాడు.